पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। तो మనం నిన్న certain things should be established as occult facts in the consciousness of the healer before he is able to work constructively. ఈ పాయింట్ మనం చదువుకుంటున్నాం. సో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు హీలర్ తెలుసుకుని ఉండాలి, అవి ప్రధానంగా కలిగి ఉండాలి అన్నటువంటి విషయం చదువుకుంటూ అందులో మనం 2 పాయింట్స్ ఆల్రెడీ చదువుకున్నాం. థర్డ్ పాయింట్ మనం చదువుకుంటూ ఉన్నాం. సో థర్డ్ పాయింట్ ఏమని చెప్తుందంటే మనకి కెరడోస్కోపిక్ మ్యూటబుల్ ఫినామినా అని అన్నాం కదమ్మా, అది మనం చదువుకున్నది. సీన్ ఫ్రమ్ ది ఇన్నర్ సైడ్ వేర్ టైమ్ ఇస్ నాట్, ద హ్యూమన్ క్రీచర్ డెమాన్స్ట్రేట్స్ యాజ్ అన్ అమేజింగ్ కెరడోస్కోపిక్ మ్యూటబుల్ ఫినామినా వేర్ టైమ్ ఇస్ నాట్. అంటే చోట్లో టైమ్ ఇస్ నాట్ అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుందంటే వీటి మీద టైం పని చేయనటువంటి లోకాల్లోకి కూడా వెళ్ళాలి. అది ఇక్కడ టైమ్ ఇస్ నాట్ అంటే seen from the inner side where time is not, the human creature demonstrates as an amazing kaleidoscopic mutable phenomenon. అంటే వాటిలో ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రతి మానవుడిలోనూ. మ్యూటబుల్ ఫినామినా అది కెరడోస్కోపిక్ అన్నారు. అంటే వీడు అంతర్లోకాల్లో వీడు బాగా వెళ్ళాలి. అంటే వీడు కాజల్ బాడీ అలా చెప్పుకోమంటే అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ నుంచి వీడు ప్రజ్ఞామయ లోకాల్లోకి ఎప్పుడైతే వెళతాడో అప్పుడు వీడి మీద కాలము అనేటువంటిది ఇది పని చేయకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడిలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ప్రతి మానవుడు కూడా వెళ్ళగలడు ఆ స్థితికి, అది ఇక్కడ విషయం. బాడీస్ సో కాల్డ్ ఆర్ రాదర్ అగ్రిగేట్స్ ఆఫ్ అటామిక్ యూనిట్స్ ఫేడ్ అవుట్ అండ్ డిసపియర్. సో స్లోగా ఇలా వెళ్ళుడికి ఏమవుతుందంటే వీడి యొక్క ఫిజికల్ బాడీ అది అలా ఉంటుంది. యాస్ట్రల్ బాడీ, ఎథరిక్ బాడీ ఇవన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి. అంటే వాటికి తగుమాత్రముగా అంటే అవి ఉన్నా లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాయి. బాడీస్ అన్నీ కూడా కాజల్ బాడీ దాకా అలా వెళ్ళిపోతాడు. అవన్నీ కూడా డిసపియర్ అయిపోయినటువంటి స్థితికి వీళ్ళు చేరిపోతాడు. చేరిపోయినప్పుడు ఈ రహస్యం అనేటువంటి విషయం అది. ఫేడ్ అవుట్ అండ్ డిసపియర్ ఆర్ ఫ్లాష్ అగైన్ ఇంటూ మేనిఫెస్టేషన్. చోట్లో ఇవన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది, ఇవన్నీ ఫ్లాష్ అవుట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. చోట్లో హీ టేక్స్ బాడీ అండ్ హీ లీవ్స్ బాడీ, ఇవి రెండు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి చోట్లో. ఉంటుంటే అదే అంటే ఒక రూపం దాల్చడం, రూపం అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం, అవ్యక్తంలోంచి వ్యక్తం అవడం, అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం, ఈ రెండు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫ్లాష్ అవుట్ అంటే మళ్ళీ దేహం దాల్చి రావడం, ఫేడ్ అవుట్ అంటే మళ్ళీ దేహం అన్ని ఈ దేహాలన్నీ కూడా టగటగా వెళ్ళిపోవడం వెనక్కి. ఇవన్నీ ఇట్లా స్ట్రీమ్స్ ఆఫ్ కలర్స్ పాస్ అండ్ రీపాస్. దే ట్వైన్ ఆర్ ఇంటర్ట్వైన్. అది స్ట్రీమ్స్ ఆఫ్ కలర్స్ అంటే ఈ అనేక రకాల బాడీస్ ఉన్నాయి మనలో. ఈ బాడీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్కి సంబంధించినదిగా ఉంటుంది మనలో. సో ఈ బాడీస్ అన్నీ కూడా తీసుకుని రావడం అనేటువంటి జరుగుతుంది, లేదా వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది. స్ట్రీమ్స్ ట్వైన్ ఆర్ ఇంటర్ట్వైన్. Certain areas will then suddenly intensify their brightness and blaze forth with brilliance. So certain areas will then suddenly intensify their brightness. కొన్ని ఏరియాస్ అంటే వీడి దేహములు స్వీకరించడం వదిలేయడం అనేటువంటిది అది జరుగుతున్నప్పుడు కొన్ని ఇట్లో
వీడు ఎక్కువగా అటాచ్ అయిపోయి ఉండడం అన్నట్టు జరుగుతుంటుంది. అంటే అంటే దేంట్లో కూడా అటాచ్ అవ్వకుండా ఉండగలిగేటువంటి సాధన బాగా చేయాలండి. కొంత జనరల్గా మనకి భౌతికమైనటువంటి జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, మనం వెంటనే అనుకున్నట్టు ఎందుకు అసలు ఈ జీవితం, వెళ్ళిపోతే బాగుండు, ఏముంది అసలు ఈ జీవితంలో, ఇంకా ఎన్నాళ్ళు భరించాలి ఈ కష్టాలు, ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చాయని, ఏమిటి సార్ ఎందుకు సార్ జీవితం, ఇంక చాలు సార్, ఇలాంటివో కొత్త కొత్త మాటలు, అక్కర్లేని మాటలు మనం చాలా మాట్లాడేస్తుంటాం. నిజానికి సాధన చేసుకోవాల్సింది చాలా ఉంది అసలు. సో ఈ సాధన చేసుకోవడంలో వీడు ఏమవుతాడంటే, తెలియకుండా కొన్ని కొన్ని బాడీస్లో వీడు అక్యుములేట్ అయిపోయి వీడు ఎక్కువగా ఉండిపోవడం అంటుండేది ఎక్కువ జరిగిపోతుంది. అక్కడ స్టకప్ అయిపోవడం కానీ అక్కడ ఎక్కువగా వీడు ఉంటాడు. ఉదాహరణకి యాస్ట్రల్ బాడీలో ఎక్కువ ఉండిపోవడం అంటుండే జరుగుతుంటుంది. కొందరు మెంటల్ బాడీ యూనిట్లో ఎక్కువ ఉండిపోవడం అంటుండే జరుగుతుంటుంది. ఈ యాస్ట్రల్ బాడీస్లో వేరియస్ లేయర్స్లో కొన్ని కొన్ని చోట్ల అలా వాడు ఇరుక్కుపోయి ఉండిపోతాడు. అందులో నుంచి ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్లో నుంచి వాడు బయటకు రాలేడు. మిగిలిన సాధన ఆపరంగా చెప్పుకున్నప్పుడు ఎంతో సాధన, ఎంతో మంచి మంచి గ్రంథాలు రాయొచ్చు, ఎన్నో ఇవన్నీ ఉండొచ్చు. బట్ ఆ పాయింట్లో వాడు ఇరుక్కుపోయి ఉంటాడు అన్నమాట. అది అట్లా. Certain areas will then suddenly intensify their brightness and blaze forth with brilliance, or again, they can be seen dying out, and the phenomena in certain areas will be colorless and apparently నాన్ ఎగ్జిస్టెంట్. కొందరికి కొన్ని కొన్ని సెంటర్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి చక్కగా పనిచేయడం ఉంటుంది. చాలా ఆ విషయాల్లో వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. ఎంతో పాదరసంలాగా ఉంటుంటుంది కొందరిది ఆ ఆ పర్టికులర్ సెంటర్ ఆఫ్ యాక్టివిటీలో. మూలాధారం కానీ, స్వాదిష్టానం కానీ, మణిపూరకం కానీ, ఆ పర్టికులర్ సెంటర్ చాలా ఇంటెన్సిఫైగా ఉంటుంది. అది అలా ఇంటెన్సిఫై అయి మళ్ళీ అది దాని యొక్క యాక్టివిటీ పూర్తిగా కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. అది మనం చెప్పుకున్నాం ఇది గతంలో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎసాట్రిక్ సైకాలజీలో చెప్పుకున్నట్టు నాకు గుర్తు. సో కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఇది ప్రవాహం అవుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో ఇది ఎక్కువ అక్యుములేట్ అయిపోయి ఉండడం జరుగుతుంది. కొన్ని కొన్ని ఏరియాస్లో అసలు ఉండకుండా ఉండేది జరుగుతుంటుంది. ఈ రకమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ అనేటువంటివి ఉంటుంటాయి. సో ఆ ఏరియాకి ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించినటువంటి యాక్టివిటీ వాటిలో చాలా విజృంభణగా ఉంటుంది. ఆ ఏరియాకి అసలు ఎనర్జీ పాస్ ఆన్ అవ్వకుండా ఉన్నప్పుడు ఆ ఏరియాకి యాక్టివిటీ అంటుండేది ఏమీ లేకుండా కూడా ఉంటుంటుంది. సో బోత్ కెన్ డిస్టర్బ్ హిస్ బాడీ, అలా మీరు అనుకోవచ్చు. అంటే ఎక్కువ ఫ్లో అయినా వాడికి జబ్బులు రావచ్చు, ఫ్లో అవ్వకపోయినా జబ్బులు రావచ్చు. ఇవి ఉంటాయి, ఇవి రెండు ఈ పాయింట్స్ ఇదొకటి తెలుసుకోండి. సో certain areas still, certain areas will then suddenly intensify their brightness and blaze forth, or again, they can be seen dying out, and the phenomena in certain areas will be colorless and apparently non-existent, but always there is persistent overshadowing light, from which a stream of light pours down into the phenomenal man. But always there is persistent overshadowing light. ఎప్పుడు కూడా వెలుగు అనేటువంటిది అలా వీటిల్లో ఇలా పడుతుంటుంది. ఓవర్ షాడోయింగ్ లైట్ అనేటువంటిది ఒకటి పడుతుంటుంది. అంటే ఊర్ధ్వలోకాల్లో నుంచి అధోలోకాల్లోకి, లేదా ఒక హయ్యర్ నేచర్ నుంచి ఒక లోవర్ నేచర్లోకి, ఒక హయ్యర్ అయాం నుంచి లోయర్ అయాంలోకి, లేదా మ్యాక్రోకాసం నుంచి మైక్రోకాసంలోకి, మీరు పదాలు ఎన్నైనా వాడుకోవచ్చు ఇట్లా. సో వాటిలో నుంచి ఇలా లైట్ అనేటువంటిది వీటి మీద ఇలా పడుతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, overshadowing light from which a stream of lights pours down into the phenomenal man. అలా ఒక వెలుగు ధార అనేటువంటిది అలా లోకాల్లో నుంచి అలా వీటిలో అలా దిగి వస్తూ ఉంటుంది ఎప్పుడు ప్రతి వాళ్ళకి. అందు గురించి మనం ప్రార్థన చేస్తాం, ఎందుకు పూజ చేస్తాం అంటే, ఆ మనం చేసేటువంటి ప్రార్థన పూజ ఏ దైవంకి అయితే చేస్తాం ఆ దైవం పేరు రూపం అని పక్క పెట్టేస్తే హీస్ లైట్. ఆ వెలుగును మనం బాగా ఆరాధించాలి. ఎందుకంటే కనుక చోటులో నుంచి వెలుగు అనేటువంటిది మనలోకి అలా దిగుతోంది, ప్రతి అణువుకి దిగుతోంది, మనకు ఒక్కడికనే కాదు ప్రతి ప్రాణికి ఆ వెలుగు అనేటువంటిది అలా దిగుతూ ఉంటుంది. అది దాని అందు ఎంతగా మనం ఒక గరుత్మంతుల వారు స్వామివారి ముందు ఎంతగా ఇదిగా ఉంటారో ఆ సింబల్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు చెప్తుంటాం మనం. సో ఆ సింబాలిక్గా ఎప్పుడైతే వీడు ఉంటాడో, ఎప్పుడైతే వీడిలోకి వెలుగు దిగడం బాగా చక్కగా జరుగుతుంటుంది. అది జరగాలి, మనం ప్రేయర్ చేసినా పూజ చేసినా ఇది వెలుగు అనేటువంటి దిగుతూ ఉండాలి మనలోకి. సో లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్త్ అంటుంటుంది సార్, అది పోర్స్ డౌన్ ఇన్ టు ద ఫినామినల్ మ్యాన్. దిస్ కెన్ బి సీన్ అటాచింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టూ మేజర్ localities to the dense inner ones of the physical man.
ఇది ఈ దిగుతుండడం అంటున్నది ఇట్ అటాచ్ టు ద టూ లొకాలిటీస్. ఇది వీడి యొక్క హృదయానికి ఈ వెలుగు అనేటువంటిది అలా దిగి వస్తుంటుంది. వీడి యొక్క ఇక్కడ దీనికి మైండ్కి ఆ వెలుగు అలా దిగి వస్తుంటుంది. ఈ రెండింటికి అలా వెలుగు దిగి వస్తుంటుంది. సో these 2 points of attachment are to be found in the head and in the heart. These can also be seen dimly at first, but with interesting brightness, 7 other pole discs of light, which are the early evidence of the 7 centers. Early evidence of 7 centers. ఇదే కాకుండా ఇంకొక 5 కేంద్రాలు, మొత్తం 7 కేంద్రాల్లోని వెలుగు అనేటువంటిది అలా ఉంటుంటుంది. ఈ వెలుగే ఈ 7 కేంద్రములు 7 కేంద్రములుగా షట్చక్రములు ప్లస్ సహస్రారం 7 చక్రములుగా వీటిలో పనిచేస్తున్నటువంటి ఎనర్జీస్గా అవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది థర్డ్ పాయింట్. సో హీలర్ ఈ పాయింట్స్ అన్ని కూడా బాగా అవగాహనలో ఉంచుకోవాలి హీలర్, అందు గురించి అవి చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్, దీస్ సెంటర్స్ విచ్ కాన్స్టిట్యూట్ ద quality aspects and the consciousness aspects, and whose function it is to color the apparent or outer expression of man and use it as a response apparatus. దీన్ని ఒక రెస్పాన్స్ గా తయారు చేసి పెట్టుకోండి. మీలో ఉండేటువంటి షట్చక్రాలు సహస్రారం 7 చక్రాలని ఒక రెస్పాన్స్ ఆపరేటర్స్, అంటే సహస్రారం మనం చేసేది ఏం పెద్దగా ఉండదు. ఇవన్నీ వెలిగేటప్పుడు అది ఆటోమేటిక్గా అది వెలగడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మెయిన్గా షట్చక్రాలు అనేటువంటి పదం ఎక్కువ వాడుతుంటాం. మనకి 7 centers అని కూడా వాడుతుంటారు ఇంగ్లీష్లోకి వచ్చేటికి. సో విషయం ఒకటే, వాటిలో చిన్న తేడా ఉంది. సో వీడు ఎలా చేసుకోవాలంటే వీడు ఒక రెస్పాన్స్ ఆపరేటర్స్ వీడు పెట్టుకోవాలి వీడి దేహంలో ఉండేటువంటి 7 centersని. So the consciousness aspects and whose function it is to color the appearance or outer expression of man and use it as a response apparatus, or during the evolutionary process subject to 3 types of unfoldment. 3 types of unfoldmentలో ఇది ఒక రెస్పాన్స్ ఆపరేటర్స్గా జరుగుతుంటుంది. అంటే చోట్ల వీడి దగ్గరకు వస్తున్నటువంటి విషయాలు కానీ వస్తువులు కానీ అనేక రకాల పొద్దున రాత్రి ఎన్నో మన దగ్గరకు వస్తుంటాయి. సో వాటికి చక్కగా రెస్పాన్స్ అవ్వగలిగేటువంటి ఆపరేటర్స్ వీడి దేహంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనకి ఎన్నో రకాలైనటువంటి ఎనర్జీస్ ఎంతో మంది మనం పొద్దునుంచి రాత్రి దాకా మనం కలుస్తుంటాం. సో ఇది కలుస్తూ ఉన్నప్పుడు ఎవరితోటి ఎలా రెస్పాండ్ అవ్వాలనేటువంటిది సహజంగా మనకు పెట్టాలి. చక్కగా అది అంటే చక్కగా జ్ఞానవంతుడిగా ఉన్నటువంటి వాడు ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనం లోవర్గా చెప్పేటువంటి పదాలు. ఎవరితోటి ఎలా మాట్లాడాలి అని ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు ఏమంటాం అంటే మనం చోట్లో ఉన్నటువంటి ఎనర్జీతో చక్కగా రెస్పాన్స్ ఆపరేటర్స్ వీటి దేహంలో పనిచేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటుంది. సో it is 3 types of unfoldment చెప్పారు ఇక్కడ. Number 1, that unfoldment which takes place as a physical plane child grows from an infant to a man. By the time he is 21, the centers shed normal. అది ఏమవుతుందంటే ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వీడికి 21 సంవత్సరం వచ్చేంత వరకు వీడిలో ఉండేటువంటి 7 centers 21 సంవత్సరం వచ్చేటికి చక్కగా ఆ సెంటర్స్ అన్నీ కూడా వాటి యొక్క ఒరిజినాలిటీ ఏంటో అవి కలిగి ఉండడం అంటే జరుగుతుంది 21 years వచ్చేటికి. సో ఒరిజినాలిటీ అంటే ఎస్టాబ్లిష్ అయిపోయేటికి వీడు క్రితంసారి దేహం వదిలేసేటప్పటికి ఏ కండిషన్లో అయితే 7 centers ఉన్నాయో ఆ కండిషన్ చేరేటప్పటికి 21 సంవత్సరాలు అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్, ద అవేకనింగ్ ఆఫ్ ద సెంటర్స్ త్రూ లైఫ్ ఎక్స్పీరియన్స్. Occasionally only one center may be dead with in any one life. Sometimes several are brought into greater functioning consciousness. ఒకసారి ఒకే సెంటర్ ఎక్కువగా ప్రభావితంగా వాడి యొక్క జీవితంలో ఉంటుంటుంది. కొన్నిసార్లు ఎన్నో సెంటర్స్ కూడా ప్రభావితంగా కలిగి ఉంటాడు. గ్రేటర్ అంటే వాటి సెంటర్స్ ఎప్పుడైతే చక్కగా అవి ఇదవుతుంటాయో పద్మములుగా మారడానికి ఇదిగా తయారవుతుంటాయి. చోటులో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి ఎక్కువ అనుసంధానం చెంది పనిచేయడం, ఇవన్నీ అంటే జరిగేది ఒక విషయం, దానికి అనేక కోణాల్లో చెప్పుకోవచ్చు. వాడి చోట్లో ఉండే ఎనర్జీస్ తోటి చక్కగా అనుసంధానం చెంది పనిచేయడం అటువంటి స్థితిలో కూడా వెళుతుంటాడు. చక్కగా అది సిద్ధిస్తుంది అన్నమాట వీడికి. సో సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే అవేకనింగ్ ఆఫ్ ది సెంటర్స్ త్రూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎక్స్పీరియన్స్ తోటి ఉదాహరణకు ఒకే సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి అది బాగా చక్కగా విచ్చుకొని పనిచేయడం అటువంటిది జరుగుతుంది. కొన్ని చోట్ల ఒకటే సెంటర్ కాకుండా 3, 4, 2, 5 ఏదో అన్ని సెంటర్స్ విచ్చుకొని పనిచేయడం,
ఎక్కువ ప్రభావితంగా ఉంటూ ఉండడం అటువంటిది మీరు చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్నారు. థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే దర్ ఇస్ ఫైనల్ ది అవేకనింగ్ ఆఫ్ దీస్ సెంటర్స్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్. దిస్ ఆఫ్ కోర్స్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ మ్యాన్ ఈస్ కాన్షియస్లీ అపాన్ ది పాత్. ఈ సెంటర్స్నే వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తారు. ఇనిషియేషన్ అంటే పెద్దలు వాళ్ళు చేసేటువంటి పని ఏమిటంటే ఇనిషియేషన్ అంటే మనకు మేకాళ్ళే ఇవన్నీ కూడా ఏమిటంటే ఇనిషియేషన్ ఏంటంటే వీడు లోవర్ సెంటర్స్లో ఉన్నవాడు హయ్యర్ సెంటర్స్లోకి వీడు మేల్కొల్పింపబడేటువంటి కార్యక్రమం అంటే చేస్తారు. వాళ్ళు దానికి అనేక రకాలైనటువంటి విధానాలు వాడతారు. వాళ్ళు త్రూ టచ్, త్రూ ప్రెజెన్స్, త్రూ మెడిటేషన్, త్రూ మంత్ర, వీటన్నిటితోటి కూడా వాడు జీవుడు లోవర్ సెంటర్స్లో ఉన్నటువంటి హయ్యర్ సెంటర్కి వాళ్ళు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ప్రధానంగా ఇనిషియేషన్ అంటే ఇంక వేరేదేం లేదు. వాడిని హయ్యర్ సెంటర్స్లో వాడిని పంపించడానికి వాళ్ళు కొంత సహకారం అనేటువంటిది వాళ్ళు ఇస్తారన్నమాట. అది జరగాలి. ఎందుకంటే ఉదాహరణకు లోవర్ సెంటర్స్లో ఎనర్జీస్ ఉండిపోయి దానివల్ల వాడి యొక్క బిహేవియర్ కానీ ఇవన్నీ ఇలా ఉంటుంది. ఒక మహానుభావులు ఉండేటువంటి వాళ్ళని తాకేటోడికి ఆ ఎనర్జీస్ అక్కడ అక్యుములేట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాడి యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వాడికి ఆ ఎనర్జీస్ అక్కడ కాకుండా ఊర్ధంగా వెళ్ళేటువంటి దానికి పాత్ కొంచెం వాళ్ళు ఇచ్చేసినట్టు అవుతున్నారట. వాళ్ళ యొక్క టచ్ తోటి, ఆ ప్రసెన్స్ తోటి, మెడిటేషన్ తోటి, ఆ మంత్రోచ్చారణ ఇలాంటివన్నీ చేయడంలో ఏది చేసినా వీటిలో ఏ ఒక్కటి చేసినా సో ఇది వాడు ది పాత్ అని ఏదైతే మనం చెప్పుకున్నాం 7 పాత్స్ ఏదైతే మనం చెప్పుకున్నాం ఆ పాత్ ఒకే ఒక పాత్లో 7 పాత్స్ అని చెప్పుకున్నాం. సో అందులో వీడి యొక్క సాధన అటువంటి చక్కగా సాగుతూ ఉన్నప్పుడు ఇనిషియేషన్ అనేటువంటిది వాడికి జరుగుతుంటుంది. అది అది థర్డ్ పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారంటే అదే ఫిఫ్త్ పాయింట్. ద సెంటర్స్ డిటర్మైన్ ద మ్యాన్స్ పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ as far as his phenomenal expression is concerned, they work directly upon the physical body through the అంటే వీడి యొక్క సెంటర్స్ ఏ స్థితిలో ఉన్నాయి అనేటువంటిది గమనించుతారు. సో వాడు సాధన ఎలా సాగుతోంది అనేటువంటిది తెలిసిపోతుంది అంతే. వీడి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి. మనం వేరే స్కూల్లో అడ్మిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పిల్లవాడికి ఒక ఎగ్జామ్ పెడతామండి అంటారు. మ్యాథ్స్లో ఒక ఎగ్జామ్ పెడతారు, సైన్స్లో ఒక ఎగ్జామ్ పెడతారు, ఏదో ఇంకొక సబ్జెక్టు ఏదో ఎగ్జామ్ పెడతారు, ఇంగ్లీష్ ఏదో దానికి ఒక 4-5 క్వశ్చన్లు వేసి రాయిస్తారు. ఆ క్వశ్చన్స్ రాసేవాడికి వీడి యొక్క వాడితో చిన్న ఇంటర్వ్యూగా మాట్లాడి వాడికి తెలిసిపోతుంది వీడు ఎంత సబ్జెక్ట్ కలిగి ఉన్నాడు. అది ఎట్లాగో మహానుభావులు వాళ్ళు వీడి సెంటర్స్ అటువంటి చోట అటువంటి చేసేటప్పటికి వీడి సాధన అటువంటిది ఎక్కడ ఉంది ఏమిటి అనేటువంటిది తెలిసిపోతుంది. అలాగా సార్ నేను రోజు ప్రేయర్ చేస్తాను సార్, నేను రోజు పూజ చేస్తాను సార్, వీడు ఎంత చెప్పుకున్నా వీడు సాధన ఈ లెవెల్లో ఉంది అంటుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆయన ఇంకా చేయాలి నాయన, ఇంకా కొన్నాళ్ళు చేయాలి నాయన అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వీడు రోజు పూజ చేస్తున్నా ప్రేయర్ చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు కానీ వీడి యొక్క సెంటర్స్ అన్నీ కూడా వీడి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా లోవర్ సెంటర్స్లోనే ఉండిపోయాయి. ఎన్నాళ్ళైనా హయ్యర్ సెంటర్స్లో వీడు ఎలివేట్ అవ్వట్లేదు అనుకుంటే ఇంకా చేయాలి నాయన, కష్టం తగ్గుతుంది నువ్వు నెమ్మది చేస్తుంటే నెమ్మది సెట్ అవుతుంది అని అలా చెప్తారు అంతే వాళ్ళు. అది అలా. సో ఇది జరుగుతుంది. దిస్ పాయింట్ షుడ్ బి బోర్న్ ఇన్ మైండ్ ఫర్ ద ఫ్యూచర్. అక్కల్ట్ హీలర్ విల్ అప్రోచ్ హిస్ పేషెంట్ విత్ దిస్ నాలెడ్జ్. పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నాలెడ్జ్ కలిగి ఉంటారు. వీడికి స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీస్ ఉండిపోయాయా, మణిపూరకంలో ఎనర్జీస్ ఉండిపోయాయా, ఏమిటి వీడి కథ. సో వాటిని ఊర్ధ్వలోకాల్లోకి లేదా విశుద్ధి ఆజ్ఞాల్లోకి అనాథంలోకి తీసుకెళ్లాలని వీడికి ఏం చేయాలి. బేసిక్గా దిస్ ఈజ్ ద ఫండమెంటల్ పాయింట్. దీని యొక్క విశ్లేషణ మీరు ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. మీరు వాడికి మంత్రోచ్చారణ చేయించవచ్చు, వాడి చేతి పూజ చేయమనొచ్చు, లలిత చదువుకో రోజు చేయొచ్చు. ఏది చేసినా సరే ఫైనల్గా జరగాల్సింది ఏంటంటే వాడి యొక్క ఎనర్జీస్ లోవర్ సెంటర్స్లో ఉండిపోయి హయ్యర్ సెంటర్స్లోకి వెళ్ళాలి. ఇది జరగాలి ఎవరికైనా. అది జరగకుండా అది జరగడానికి ఏదైనా సరే వాడు చేయాలి. పూజ క్రతువులు ఏవైనా సరే. ఇట్ ఇస్ వాట్ ఫర్ విచ్ హీ డస్. He will then work through those centers and glands which govern the particular area of the body wherein the disease or discomfort is located. త్రూ దోస్ సెంటర్స్. ఈ సెంటర్స్లో వీడు ఒక యాక్టివిటీ అంటే ఎక్కువ పెట్టుకుంటాడు. ఎందుకంటే డిసీజెస్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఆ సెంటర్స్లో ఎక్కువ లోకలైజ్ అయిపోయి ఉండిపోతాయి వీడికి. అది ఇబ్బంది ఇక్కడ. The time, however, for this has not yet come, for man's ignorant is great. ఇంతవరకు ఇంకా విచ్చుకునేటువంటి దీనిలోకి ఇంకా మేలు కార్పింపబడలేదు. అంతసేపు ఇఫెక్షన్ పట్టుకుని వీటిలోకి వెళుతున్నారు కానీ నిజానికి అక్కడ సెంటర్స్ సెట్ చేస్తే ఆ సెంటర్ సెట్ చేయడానికి ఏం చేయాలి, ఇవి చాలా చేస్తున్నారు. ఇప్పుడు చక్ర అనేటువంటి పేర్లతోటి చాలామంది చాలా చేస్తున్నారు. బట్ దే ఆర్ డైరెక్ట్లీ హ్యాండ్లింగ్ ది ఎనర్జీస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది చక్రాస్. అలా హ్యాండిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఒక సెంటర్ ఆఫ్ ఎనర్జీ, ఆ చక్రముల్లో ఉండేటువంటి ఎనర్జీని వీడు
వాడికి ఏదో నడువు నొప్పి ఉంది, ఆ చక్ర ఎనర్జీని వీడు మూలాధార ఎనర్జీని వీడు హ్యాండిల్ చేస్తుంటే ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ మూలాధార. లైక్ ఇఫ్ యు సీ ఏ కార్టిసోల్ ఒకటి ఇచ్చాం అనుకోండి, లేదా ఒక హార్మోన్ టాబ్లెట్స్ ఇచ్చాం అనుకోండి, హార్మోన్ టాబ్లెట్ ఇస్తే వీడు అనుకున్నటువంటి ఫంక్షన్ అది చేసి అది బయటకు రాదు. ఆ హార్మోన్ బాడీలో ఎన్ని ఫంక్షన్స్ అయితే చేస్తుందో అన్ని ఫంక్షన్స్ హార్మోన్ టాబ్లెట్ వాటిలో చేస్తుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అనుకున్న ఫంక్షన్ రెక్టిఫై అవుతుంది, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం ఈ హార్మోన్ బాడీలోకి వెళ్ళేప్పటికి మిగిలిన బాడీ ఆర్గాన్స్ మీద కూడా ఈ హార్మోన్ టాబ్లెట్ పనిచేస్తుంది. అది జరుగుతుంది. అది ఎట్లాగో వీడు డైరెక్ట్గా సెంటర్ని వీడు డైరెక్ట్గా స్టిమ్యులేట్ చేసినప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది? ఆ సెంటర్ యొక్క ఎనర్జీస్ స్టిమ్యులేట్ అవ్వబడేటప్పటికి వీడు అనుకున్నటువంటి డిసీజ్ సెట్ అవుతుంది. మిగిలిన ఆస్పెక్ట్స్ కూడా దానివల్ల స్టిమ్యులేట్ అయ్యి వాటిలో జరగాల్సినటువంటి లేదా వాటిలో ఏర్పడేటువంటి ఇబ్బందులు వాటికి కూడా ఇది కారణంగా నిలుస్తుంది. అంతే. అది తెలియడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే కనుక స్టిమ్యులేట్ చేయగానే అక్కడ రాదు కదా, ఎందుకంటే అక్కడ కొంత ఫ్రిక్షన్ ఇది ఉంటుంది, కొంచెం క్వశ్చన్ లాగా ఉంటుంది, వాడు తట్టుకోగలిగేటువంటి శక్తి వాటిలో ఎనర్జీస్ నార్మల్గా ఉన్నప్పుడు. సో అక్కడ ఓవర్ స్టిమ్యులేట్ వాడికి మూలాధార చక్రం మిగిలిన ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీలో కూడా ఈ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి అదొక డిసీజ్గా టర్న్ అప్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అంత లోపల ఈ డిసీజ్ సెట్ అయినట్టుగా కనబడుతుంది. వీడు చూపిస్తారు, ఇదిగో నీకు ఈ డిసీజ్ తోటి వచ్చే డిసీజ్ తగ్గించాను, లేదా నీకు ఈ చక్రాస్ స్టిమ్యులేట్ చేసి నేను చేస్తాను, నేను బ్రహ్మాండమైన వైద్యం చేస్తాను అంటాడు. సో దాన్ని జాగ్రత్తగా చేస్తే చక్కగా ఆ డిసీజెస్ని సెట్ చేయొచ్చు. మిగిలిన సెంటర్స్ అంటే మిగిలిన ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ డిస్టర్బ్ అవ్వకుండా చేసేటువంటి ప్రక్రియ కరెక్ట్గా వీడికి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వీడికి ఇబ్బందులు చేసిన వాడు అవుతాం. అది ఇక్కడ రహస్యం. సో అందు గురించి ఆయన ఆ విషయం చెప్తున్నారు. He will then work through those centers and glands which govern the particular area of the body wherein the disease or the discomfort is located. The time, however, for this has not yet come, for man ignorant is great. Overstimulation of the center and consequently of the glands should easily be brought about, and the diseased condition might be stimulated also and increased instead of dissipated or healed. Diseased condition. అది జరుగుతుంది. సో ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది సెంటర్స్ అంటే జరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుంది? సెంటర్ స్టిమ్యులేట్కి గ్లాండ్ ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ ఓవర్ స్టిమ్యులేట్ అవ్వడం, లేదా హైపో ఆర్ హైపర్ దీనిలోకి వెళ్ళిపోతుంటుంది అది. సో షుడ్ ఈజీలీ బ్రాట్ అబౌట్ అండ్ ద డిసీజ్డ్ కండిషన్ మైట్ బి స్టిమ్యులేటెడ్. దానివల్ల ఏమవుతుంది? థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ స్టిమ్యులేట్ ఇట్ గో ఎదర్ హైపో ఆర్ హైపర్. దానికి హార్మోన్ టాబ్లెట్ వేసేసి సెట్ చేసేస్తున్నాను కదా అని అనుకుంటున్నాం, కానీ బట్ విశుద్ధి చక్రాన్ని సెట్ చేసుకోవడం అటువంటి ఆస్పెక్ట్ వీడు జాగ్రత్త తీసుకోవట్లేదు, తీసుకోవాలి. సో ఇది విషయం. నెక్స్ట్ ఈజ్ అన్కంట్రోల్డ్ అండ్ ఇల్ రెగ్యులేటెడ్ ఎమోషన్. ఇది లెసన్ పేరు. ఇప్పుడు given these basic facts, it can be seen how wrong emotional attitudes and a general unhealthy condition of the astral body must be potent factors in producing discomfort and disease. సో astral body అంటున్నది మన డిసీజెస్ రావడానికి ఎంతో కారణంగా నిలుస్తుంది మనలో. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ, this is due to the fact that the vital or etheric bodies of the masses of humanity are gone primarily and swept into activity through the action of the astral body. ఇవన్నీ కూడా ఎందుకు? ఈ ఎథరిక్ బాడీ అంటుంటుంది, ఫిజికల్ డెన్స్ బాడీ అంటుంటుంది, ఇవి ఆస్ట్రల్ బాడీకి ఎక్కువ అటాచ్ అయిపోయి ఉన్నాయి. ఈ విషయం మన ఇనిషియేషన్ సోలార్లో కూడా మనకు చెప్పారు ఆయన. సో ఆస్ట్రల్ బాడీకి ఎక్కువ అటాచ్ అయిపోయి ఉన్నాయి విషయం ఇవి. దానివల్ల ఏమవుతుందంటే ఆస్ట్రల్ బాడీలో ఉండేటువంటి ఎమోషన్స్ అవి వీడి యొక్క ఎథరిక్ బాడీని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. The action of the astral body, agitation in that body, any violent activity under stress of temper. కొన్ని లక్షణాలు చెప్తారు, జాగ్రత్త అర్థం చేసుకోండి. మనలో ఉండేటువంటి స్ట్రెస్ ఆఫ్ టెంపర్ అంటే బాగా ఎమోషనల్గా ఉండడం, బాగా ఇరిటబుల్గా ఉండడం, అవి ఇంటెన్స్ వర్రీ ఆర్ ప్రొలాంగ్డ్ ఇరిటేషన్ విల్ pour a stream of astral energy into and through the solar plexus center and will galvanize that center into a condition of intense disturbance. అది సోలార్ ప్లెక్సస్ సెంటర్ వీటిలో ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడడం అనేటువంటి జరుగుతుంది. వీటిలో ఇరిటేషన్ ఇవన్నీ ఉంటుండేటికి సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. సో సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యేటికి ఏమవుతుంది? ఇట్లా will galvanize that center into a condition of intense disturbance. This next affects the stomach. దానివల్ల ఏమవుతుంది?
సోలార్ ప్లెక్సస్ సెంటర్ స్టిమ్యులేటెడ్కి కరెక్ట్గా స్టమక్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది కదా. సో అది స్టమక్ని ఎఫెక్ట్ చేస్తుంది, యొక్క జిఐ ట్రాక్ట్. సో మన వాళ్ళు ఏమంటారు, సో స్ట్రెస్ అండ్ జిఐ దీస్ టూ ఆర్ రిలేటెడ్ అండి అంటారు. సో స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, ఇరిటేషన్, కంగారు, టెన్షన్స్ ఎక్కువైతే ఉంటున్నాయో వెంటనే జిఐకి సంబంధించిన డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఎందుకంటే త్రూ సోలార్ ప్లెక్సస్ సెంటర్. Irritation will pour a stream of solar plexus center and will galvanize. This affects the stomach, the pancreas, the gallbladder, and duct. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, తర్వాత ప్యాన్క్రియాటైటిస్, అక్యూట్ ప్యాన్క్రియాటైటిస్, క్రానిక్ రిలాప్సింగ్ ప్యాన్క్రియాటైటిస్, ఇవన్నీ ఈ లైపేజ్, ఈ ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటూ ఉండడం, ఇవన్నీ ఏంటంటే కారణం సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఎక్కువ వాళ్ళు స్టిమ్యులేట్ అవ్వబడ్డం చేత ఇవన్నీ జరుగుతుంటాయి. Few people, and I might well ask, who is exempt at this particular time in the world's history, are free from indigestion. ఎవరికి ఇండైజెషన్ లేకుండా ఉన్నాయండి చాలా మందికి. ఏంటంటే ఫ్యూ పీపుల్ అంటున్నా, ఆల్మోస్ట్ ప్రతి వాడికి కూడా ఏదో ఇండైజెషన్ ప్రాబ్లం అనేటువంటిది రన్ అవుతుంది చాలా మందికి. అంటే 100 మందిలో 90 మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటున్నాయి. ఫ్రీ ఫ్రమ్ అది అందునుంచి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫ్రీగా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. అంటే అస్ట్రల్ అంటే ఈ కోపములు, ఆవేశములు, ఇరిటేషన్స్ ఇవి లేకుండా ఉండగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళ గురించి చెప్తున్నారు. ఫ్రీ ఫ్రమ్ ఇండైజెషన్, ఫ్రమ్ అన్డిజైరబుల్ గ్యాస్ట్రిక్ కండిషన్స్, ఆర్ ఫ్రమ్ ట్రబుల్ కనెక్టెడ్ విత్ ది గాల్ బ్లాడర్. There are very few people who are not having these troubles. సో మీరు దీన్ని బట్టి స్టమక్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నటువంటి వాడికి నీకు ఇరిటేషన్ ఎక్కువ ఉంది నాయన, నువ్వు ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వబడుతున్నావు, ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు నువ్వు. సో ఆ స్ట్రెస్ అనేటువంటిది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి ఫస్ట్. దీనికి మందు ఇస్తాం, ఇది తగ్గిస్తాం, ఇది వేరే విషయం, ఇది తగ్గిపోతుంది. బట్ ఇక్కడ ఏర్పడినటువంటి ఇబ్బంది మందు వలన తగ్గుతుంది, దట్ ఈస్ నాట్ ఇనఫ్. అది బాగా గుర్తుపెట్టుకోండి. నీలో ఎక్కువ కంగారు, ఎక్కువ ఆందోళన ఇలాంటి కలగకుండా ఉండేటువంటి యొక్క జీవన విధానంలోకి నువ్వు వెళ్ళిపోతే నీకు ఇంకెప్పటికీ కూడా ఈ స్టమక్ డిస్టర్బెన్స్ కానీ ఎప్పటికీ రావు అన్నటువంటి విషయం మీరు చెప్పాలి వాడికి. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు, ద టెండెన్సీ టు క్రిటిసిజం, టు వైలెంట్ డిస్లైక్స్ అండ్ టు హేట్రేట్స్ based on criticism or a superiority complex produces much of the acidity from which the majority of people suffer. అసిడిటీ ఎందుకు వస్తుందో చెప్పేశారు ఇక్కడ మనకి. ఎవడైనా అసిడిటీ అంటున్నది వచ్చిందిట ఉందిట అంటే వెంటనే వాడికి ఈ ఈ సిమ్టమ్, ఈ మైండ్ సెటప్ ఇది ఉండొచ్చు వాడికి. ఏంటి, ఒకటి క్రిటిసిజం, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ద్వేషములు మన శరీరతత్వాల్లో డ్రగ్స్ ఇచ్చేసారు నాన్నగారు వాటికి. నెక్స్వామిక ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ డ్రగ్ ఫర్ ఇట్. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, లెక్సిస్, నెక్స్వామిక మనం ఓన్లీ కొన్ని గ్రూప్లోకి వెళతాం. మనం ఇండైజెషన్ అంటే ఇటువైపు ఉండిపోతాం. సో ఇండైజెషన్ అన్నటువంటి వాడికి లోపల వాడి క్రిటిసిజం ఫీలింగ్ ఉండవచ్చు. నెక్స్వామిక 1-2 డోసులు వేసి ఆపకుండా మనం వాడికి ఏం చేయాలంటే నెమ్మదిగా ఇది ఒక 3-4 డోసులు వేసి నెమ్మదిగా 1M 10Msలో వాడికి వేసేయాలి. అలా వేయాలి. అంటే ఎలా చేస్తామంటే వైద్యం, మనం 10M వేసేసిన తర్వాత మళ్ళా దానికి సంబంధించిన ఎక్కువ డ్రగ్స్ వేసుకుని మళ్ళీ మనం కింద నుంచి ఇలా తీసుకెళ్తాం. 10Mలోనే వేయచ్చు కొన్ని కేసెస్. కొన్ని కేసెస్లో ఏం చేస్తామంటే మళ్ళీ 200, 1M అలా మళ్ళీ తీసుకెళ్తాం. అలా చేసుకుంటూ వెళ్తాం. అలా కొన్ని సంవత్సరాలు అలా వైద్యం చేయాలి. క్రిటిసిజం పోవాలంటే అంత ఈజీ పోదండి. ఊరినే 10M ఒక డోస్ వేసి పోయిందండి అంటే అంత తొందరగా పోదు, బాగా గుర్తుపెట్టేసుకోండి. సో మధ్యలో వాడికి ఎక్యూట్ కంప్లైంట్స్ వస్తుంటాయి కాబట్టి వాడికి మధ్యలో మనం ఇంటర్ కరెంట్ డ్రగ్స్ వేసుకుని మళ్ళీ నెక్స్వామికలోకి తీసుకొచ్చేస్తుంటారు వాడిని. నెక్స్వామికలోకి తీసుకొచ్చి మళ్ళీ వాడికి 200, 1M మళ్ళీ 10M తీసుకెళ్ళి మళ్ళీ ఇంటర్ కరెంట్ మెడిసిన్స్ వేసుకుని మళ్ళీ 200, 1M, 10M ఇలా వాడికి రిపీట్ చేస్తుంటారు ఇది డ్రగ్. సో ఓవర్ ఏ పీరియడ్, నాట్ ఏ వెరీ ఆఫెన్. సో అలా చేస్తున్నాడు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు అలా చేస్తున్నాడు. నెమ్మదిగా వాడిలో ఈ భావాలన్నీ కూడా తొలగుతాయి. దీంతో పాటు మనం ఎలా అయినా వాడికి ఇవన్నీ చెప్తాం, అది వేరే విషయం. స్పిరిచువల్ ఇవి చెప్పాలి, ఆధ్యాత్మికం ఇవన్నీ వాడికి అలవాటు చేసుకోమని, మెడిటేషన్ చేయమని ఇవన్నీ చెప్పాలి వాడికి. సో క్రిటిసిజం, వైలెంట్ డిస్లైక్స్ అండ్ టు హేట్రెట్స్ బేస్డ్ ఆన్ క్రిటిసిజం ఆర్ ఏ superiority complex అది produces much of the acidity from which the majority of people suffer. I would like to add in passing that I am here generalizing.
So many people are prone to an inferiority complex in relation to themselves, but to a superiority complex where their relation to other people is concerned. Uh, their relation to other people is concerned, superiority ఉంటుంది. In relation to themselves, they feel inferior. వేరే వాడితో కంపేర్ చేసుకుంటే వాడు నేను వాడికన్నా నేనేం తక్కువ అంటున్న భావం ఉంటుంది. వాడిగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటుండేది వీళ్ళు డెవలప్ అవుతుంది. అది ఉంటుంది, ఇది ఉంటుంది వీటిలో. సో అలాంటిగా ఉంటున్న వాళ్ళలో స్టమకిక్ physical plane effects are closely tied up with the desire aspect of the physical body. వాళ్ళు అంటే మనకి అందులో చక్కగా మీరు శరీరతత్వాల్లో ఈర్ష్య గ్రూప్ వాటిలో చదివితే నాన్నగారు చెప్తారు, ఒక ఎగ్జాంపుల్ రాస్తారు. పక్కవాడు 1000 రూపాయలు చీర కొనుక్కుంది అనుకోండి, ఈ నెక్స్ట్ టైంగా లేడీకి ఏమనిపిస్తుంది అంటే వెంటనే వీడు ఏం చెప్తారు, మొన్నే మా ఆయన 2000 పెట్టి చీర కొన్నారే, ఏమిటండి ఇవేం పెద్ద ఇదే, నాకు అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఇలా చెప్పేస్తుంది. ఎందుకంటే షీ కాంట్ డైజెస్ట్ అండ్ షీ కాంట్ టేక్ దట్ ఆ పక్క ఆవిడ అంత హై మంచి శారీ కొనుక్కుంది అనేటువంటిది డైజెస్ట్ చేసుకోలేదు. అది నుంచి వెంటనే ఇవిడ ఏమనిస్తుందంటే, మొన్నే మా ఆయన 2000 పెట్టి శారీ కొన్నారండి, నాకు అవేం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. అలా ఆవిడకన్నా గ్రేట్ అని చూపించుకుంటాం అనేటువంటిది మాటలు మాట్లాడుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళు ఇవిడికన్నా మంచి శారీ కట్టుకోవడం కానీ మంచి శారీ కొనుక్కున్నారు కానీ ఏమైనా నగలు మా ఆయన నగలు కొంటా అంటే నేను వద్దన్నానండి. ఎందుకంటే ఇవన్నీ చాలా సింపుల్గా ఉండేది, నాకు చాలా నచ్చుతుందండి. మొన్నే వద్దన్న 10 లక్షలు పెట్టి కొని పెట్టారండి, నాకు అసలు వేసుకోనండి అవన్నీ ఇలా మాట్లాడేస్తారు అన్నమాట వాడు. బికాస్ షీ కాంట్ టేక్ అంత నెక్సమ్కా లెక్సెస్ డ్రగ్స్ వాళ్ళు. అందు గురించి మనం హోమియోపతి హ్యాండిల్ చేస్తున్నప్పుడు చక్కగా వాళ్ళతో కొంచెం సరదాగా కబుర్లు చెప్పి వాడు డ్రగ్ ఏంటి అనేది మనం పట్టేసి చాలా బ్యూటిఫుల్గా ప్రాక్టీస్ చేయొచ్చు అసలు హోమియోపతి. మీరు జాగ్రత్తగా వాడిని లోవర్ పొటెన్సీ 200 వీటిలో పెట్టి అవసరమైతే దానికి ఇంటర్ కరెంట్గా ఉండేటువంటి దాని యొక్క కాంపోజిషన్లో ఉండేటువంటి డ్రగ్స్ని మీరు ఎక్కువగా పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా మనం వాడికి ఇది తీసేయచ్చు, వాడు వచ్చినటువంటి ఫిజికల్ కంప్లైంట్ అన్నీ కూడా చక్కగా తొలగించవచ్చు వాడికి. సో అదనమాట ఇక్కడ. సో విచ్ ఫైండ్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఆఫ్ దట్ విచ్ ఇస్ desired, leading subsequently to those attacks of biliousness to which so many are prone. వాళ్ళు ఈ డిజైర్ ప్లేన్ సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ ఉంటుంది కదండి, అందుగురించి మీకు వాడికి స్టమక్ కదా ఇక్కడ. సో అందుగురించి వాడికి వేరియస్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చూస్తే అవన్నీ తినాలనేటువంటి భావం వాడికి వచ్చేస్తుంది. వాడికి నిన్న రాత్రి చాలా ఇబ్బంది పడి వాడు ఎసిడిటీతో బాధపడి ఇది ఉన్నాడు, వాడు టాబ్లెట్లు వేసుకున్నాడు, 1 డే హీస్ ఫైన్. నెక్స్ట్ డే డిన్నర్ ఎక్కడో మంచి ఇది ఉంది, పార్టీ ఉంది, శుభ్రంగా తినేస్తాడు, శుభ్రంగా మందు కొట్టేస్తాడు అంతే. అంటే ఆ డిజైర్స్ అనేటువంటి స్టమక్కి దగ్గరగా ఉండేటువంటి సెంటర్ కదా, స్టమక్ మీద ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది. సో అవన్నీ వీడు తినాలనేటువంటి భావం వీడిలో వచ్చేస్తుంది, మందు కొట్టాలనేటువంటి భావం వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి వాడికి. అది కారణం to which so many are prone. I offer these above illustrations to determine the effect of the prevalent wrong attitudes to life and people which today distinguish mankind and produce the above mentioned conditions. మ్యాన్కైండ్ ఇది మన బేసిక్గా ఇది అంటే ఈ బిహేవియర్ రావడానికి ఇది ఇక్కడ కారణం. అది ఇక్కడ బేసిక్గా అవగాహన చేసుకోండి. ఇక్కడ మనం కాజెస్లోకి మనం అడ్రస్ చేస్తాం. మనం ఇక్కడ సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి పనిచేయడం చేతి ఇదంతా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటే ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది వీటిలో ఓవర్ స్టిమ్యులేటింగ్గా ఉంటుంది. అది వీడి యొక్క ఎథరిక్ బాడీకి ఎక్కువ అటాచ్డ్గా ఉండడం చేత ఈ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. ఇది బేసిక్గా అవగాహన చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, the years which are based on criticism, upon hatred, and upon the capacity to judge each other, usually unkindly, upon judge each other. ప్రతి ఎవరిని చూసినా సరే వాడు వెధవండి అంటాడు, ఎవరిని చూసినా సరే వాడు అంటే వేరే వాడిలో మంచి చూడగలగడం అంటుంది. నెక్స్ట్ టైం వాడు చేయలేడండి, బాగా గుర్తుపెట్టేసుకో. ఈ కాన్సీ ఎవరిని చూసినా సరే ఇప్పుడు దొంగేమో అంటుండే భావంతో చూస్తాడు వాడు, అలా ఉంటారు అన్నమాట. సో నెక్స్ట్ టైంకి ఒకటే కదా, ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ మనకు చాలా ఉన్నాయి. లెక్సెస్ అని, తూజా అని, అనకార్డియం అని ఇవన్నీ ఉన్నాయి కదా మనకి అలా. సో వేరే వాడిని టు జడ్జ్ ఈచ్ అదర్, అది వర్క్ త్రూ ఫ్రమ్ ది థ్రోట్ సెంటర్ టు ది సోలార్ ప్లెక్సస్
This interrelation existing between the centers is one that has never been properly considered. అది థ్రోట్ సెంటర్కి సోలార్ ప్లెక్సస్ సెంటర్కి ఈ రెండింటికి అంటే ఎనర్జీస్ ఇక్కడ ఓవర్ ఇదైపోయాయి అనుకోండి, వెంటనే ఎనర్జీస్ అని కూడా థ్రోట్ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ట్యాంక్లో నీళ్ళు ఎక్కువ నిండిపోయాయి అనుకోండి, ఈ ట్యాంక్ నిండిపోతే నెక్స్ట్ దీని కనెక్టింగ్ ట్యాంక్ ఏంటంటే థ్రోట్ సెంటర్. ఇక్కడ ఆ థ్రోట్ సెంటర్లోకి ఎనర్జీస్ అలా వెళ్ళిపోతాయి వీడికి. అందులో ఏమవుతుంది, వెంటనే థ్రోట్ ఎఫెక్ట్ అయిపోతుంది. థ్రోట్ సెంటర్లోకి ఎనర్జీస్ రిలీజ్ అవ్వగానే థ్రోట్ సెంటర్ ఎఫెక్టెడ్కి వెంటనే థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయిపోతుంది. థ్రోట్ సెంటర్ విశుద్ధి చక్రం ఎఫెక్ట్ అవ్వగానే దాని యొక్క వేవ్ లెంగ్త్ అంతా కూడా మీకు థైరాయిడ్ గ్లాండ్లో కనిపించేస్తుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో వెంటనే వాడు హైపర్లో కూడా వెళ్ళిపోతాడు ఇమీడియట్గా. వెంటనే దానికి మీరు ఏదో థైరాయిడ్ గ్లాండ్కి మందు వేస్తున్నాం కానీ బట్ వీఆర్ నాట్ అడ్రసింగ్ ద కాజ్ ఫర్ దర్. అది ప్రాపర్ పెట్టేసుకోండి. సో థ్రోట్ సెంటర్ అంటున్నది ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు. Existing between the centers is one that has never been properly considered. The centers in the etheric body, అంటే ఇక్కడ మీరు కింద ప్యాన్క్రాస్ అని చెప్పగానే వీ షుడ్ ఆల్వేస్, ప్యాన్క్రాస్ అనగానే మనం డయాబెటీస్ ఇవన్నీ కూడా డిసీజ్ దీని కింద వచ్చేస్తాయి. గాల్ బ్లాడరు, హెపటైటిస్, ఫ్యాటీ లివర్, ఈ డిసీజ్ అన్నీ కూడా దీని కిందకు వచ్చేస్తాయి మనకి. నాకు చెప్పారు కదా అలా. సో ఇదేనో థైరాయిడ్ గ్లాండ్, either this or that will be affected. Properly considered. The centers in the etheric body pass varying kinds of energies amongst themselves, and a great deal of the energy transmitted from one center to another is undesirable, flowing from the centers below the diaphragm to those above. This is undesirable. అంటే ఇక్కడ ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడి నుంచి డైరెక్ట్ అది ఎఫెక్ట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక అన్డిజైరబుల్ కండిషన్ ఉంటుంది బాడీలో రన్ అవుతుంటుంది. అది జరుగుతుంది. The physical body అంటే etheric and dense can be pictured as a house with two telephonic installations. అది ఒక ఫిజికల్ బాడీని, ఒక గృహాన్ని ఇక్కడ ఆయన కన్సిడర్ చేస్తారు. చాలా రెండింటిని ఇక్కడ ఇది చూపిస్తారు. ఒక దానికి దీనికి ఉండేటువంటి లింకప్ చాలా అద్భుతంగా చెప్తారు. క్షేత్రం మనం అక్కడ చెప్పుకున్న క్షేత్రం ఇలా చెప్తుంటారు. అలా ఇంటికైనా ఒక మానవ దేహం నాకు రిలేషన్ ఇది ఇక్కడ చెప్తారు. చాలా బాగుంటుంది. ఏమంటున్నారు, ఇన్స్టలేషన్ వన్ bringing in energies from without the house and other being the nature of the house, telephone from room to room. కొన్ని ఎనర్జీస్ మనలో రెండు రకాల ఎనర్జీస్ ఉన్నాయి. కొన్నేమో బయట లోకాల్లో నుంచి బయట నుంచి ఎనర్జీస్ అంటే ఇంట్లోకి తీసుకొచ్చేటువంటి ఒక కనెక్టివిటీ ఉంటుంది, ఒక టెలిఫోనిక్ కనెక్షన్. ఇంట్లో ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేటువంటి వైరింగ్ ఒకటి, రెండు వైరింగ్స్ ఉన్నాయి మనకి. అది చెప్తున్నారు ఇక్కడ ఒక ఇంట్లో. The analogy is far more accurate than appears to the causal thinker. In every modern house, light and water and gas and the telephonic interchange are brought. Light, the symbol of the soul. ప్రతి ఇంట్లోనూ లైట్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, టెలిఫోనిక్ కనెక్షన్స్ ఉంటాయి, తర్వాత వాటర్ కనెక్షన్స్ ఉంటాయి కదండి. సో లైట్ అంటే వాటిని మనం మన దేహంలో ఎలా మనం కోరిలేట్ చేసుకోవచ్చో చెప్తున్నారు. లైట్ అంటే ఏంటంటే సోల్. వాటర్ అంటే ఏంటంటే ద సింబల్ ఆఫ్ ఎమోషన్స్. అది నెక్స్ట్ టెలిఫోనిక్ ఇంటర్చేంజ్, ద సింబల్ ఆఫ్ మైండ్ with its intercommunication of knowledges, and gas the symbol of etheric nature. గ్యాస్ అనేటువంటిది సింబల్ ఆఫ్ etheric nature అని చెప్పారు. అది సో ఈ నాలుగు అవసరం. ఒక ఇంట్లో ఒకడు జీవించాలంటే ఈ నాలుగు అవసరం. లైట్ అంటే ఇది కాంతి, దాన్ని ఏమన్నారు, సోల్ అన్నారు. వాటర్ అంటే ఎమోషన్స్ అని చెప్పారు. టెలిఫోనిక్ కనెక్షన్స్ అంటే మైండ్ యొక్క ఇంటర్చేంజ్ ఇది. గ్యాస్ అంటే వీడి యొక్క etheric nature. ఇవి నాలుగు అవసరం. అది చెప్పారు. It is interesting and saddening to note that which at present goes out of the average house is the refuse that is undesirable. That is the correspondence to that which is selfish and sad, and the demand for the satisfaction of personal needs and desires. So ఇది ఏమవుతుంది, ఇవన్నీ కూడా పర్సనల్ నీడ్స్ అండ్ డిజైర్స్కి వీడు పెట్టేశాడు. ఇవన్నీ కూడా అందరు సెల్ఫిష్గా అయిపోయాడు వీడు మానవుడు. వీడు సెల్ఫిష్గా ఎక్కువగా వీటిని అన్నిటినీ వాడుకోవడం, వీటన్నిటితోటి కలిగి ఉండడం, ఇదంతా కూడా తన గురించి అంటుండేది వీడు కట్టేసుకున్నాడు ఇవన్నీ కూడా. అది చెప్తున్నాడు ఇక్కడ. సో వీటిల్లో ఉన్నటువంటి విషయాన్ని వీడు అవగాహనలో పెట్టుకోకపోవడంగా ఉంటూ ఇవన్నీ కూడా తనకి ఇది నాది, నా దేహం, నావి అన్నటువంటిది ఇదిగా ఉంటున్నాడు. It can be seen therefore why I have so emphatically impressed the need of harmlessness.
ఎందుకంటే కనుక ఇవన్నీ ఇచ్చినటువంటి పరికరాలు ఇది నా కోసం నా అది మొన్న సినిమా చూసి అందులో వాడు నాది నాది అన్నట్టు అంటాడు. సో ఈ నా అనేటువంటి దానికోసం వీడికి ఇచ్చినటువంటి దీన్ని అంతా కూడా ఎక్కువ వాడటం అంటున్నది ఎక్కువ జరుగుతుంది. అందు గురించి వీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే హార్మ్లెస్నెస్ అన్నటువంటి పదం నేను ఎక్కువ వాడతానండి అని చెప్పారు. ఇదివరకు కూడా మనకు హార్మ్లెస్నెస్ అన్నటువంటి పదం మనకు చాలాసార్లు వచ్చింది. సో ఎందుకు హార్మ్లెస్గా మనం ఉండాలంటే ఈ క్రిటిసిజం ఇవన్నీ చెప్పారు కదండి. వీటి వల్ల ఏం జరుగుతుంది మనలో, వాడిని క్రిటిసైజ్ చేసి వీడిని క్రిటిసైజ్ చేసి వాడిని ఆడుకోసుకుని వీడిని అనుకుని ఎంత చేసేటికి ఏమవుతుంది దీనివలన మనకి వాడు బాగానే ఉంటున్నాడు, వాడు శుభ్రంగా మోసాలు చేసుకుంటూ అందరిని దగాలు చేసుకుంటూ వాడు బాగానే జీవించేస్తున్నాడు హాయిగా. బట్ వాడిని క్రిటిసైజ్ చేసి వీడిని క్రిటిసైజ్ చేయడం వల్ల మన యొక్క దేహంలో ఉండేటువంటి భాగాలు ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అందు గురించి ఎప్పుడూ కూడా మనసా వాచా కర్మణ ఎవరిని కూడా ఏమి అనకండి అని చెప్తున్నారు. బికాస్ ఇట్ ఈస్ ఫర్ యువర్ సేక్ ఐఎమ్ సెయింగ్ ఆల్ దిస్ అంటున్నారు. హార్మ్లెస్నెస్ అపాన్ ఆల్ ఆఫ్ యూ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద సైంటిఫిక్ మెథడ్. ఇది సైంటిఫిక్ మెథడ్ కానీ ఊరినే మంచిది అని చెప్పడం కాదని సైంటిఫిక్. మీకు మనసులో కూడా వాడి గురించి నెగిటివిటీ మీరు మనసులో కూడా రాకూడదు. వచ్చిందా మీ ఆరోగ్యం డెఫినెట్గా దెబ్బతింటుంది. మీకు పలానా చోట జబ్బు వచ్చింది అంటే మీరు ఆలోచించేసుకోండి వెంటనే మనలో క్రిటిసిజం భావం ఉంది, మనలో ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, మనలో నీరు ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది మన దేహంలో. అంటే వీఆర్ హ్యావింగ్ మోర్ ఎమోషన్స్. ఇలా మీరు తెలుసుకోండి చక్కగా మీలో. సో ఈ ఎమోషన్స్ అన్నటువంటివి ఈ అస్ట్రల్ ప్లేన్లో వర్తింపబడుతూ ఉండేటువంటి ఎనర్జీస్ ఎక్కువ అక్కడ అక్యుములేట్ అయిపోవడం చేత మీలో సోలార్ ప్లెక్సస్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వబడుతూ ఎక్కువగా దాని విశుద్ధి చక్రం వీటిలో ఎనర్జీస్ ఎక్కువ ఉండిపోవడం చేత మనకు జబ్బులు అనేటువంటివి ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం ఇది. అందు గురించి దయచేసి ఆయన చెప్తున్నటువంటి విషయం ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన par excellence and symmetrically speaking of cleaning house and of purifying the centers. In honor, you clean your house. ఈ ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకోండి. ప్యూరిఫైయింగ్ సెంటర్స్ వీటినన్నిటి కూడా చక్కగా ప్యూరిఫైడ్గా పెట్టుకోండి. వాడి చేసాడు పోరేంటి మనం హాయిగా ఉంటాం. జస్ట్ మీ ఆ సెకండ్ మూమెంట్ మీరు తీసేయండి ఆ విషయాన్ని మనసులోంచి. ఇప్పుడు మీరు చాలా హెల్తీగా ఉంటారు. ఫస్ట్ హెల్తీ లైఫ్ రావాలంటే ఈ విషయాలు ఇవేవి కూడా వాడి గురించి వీడు తిట్టుకోవడం, అత్తగారి గురించి కోడలు తిట్టుకోవడం, వాడవాడి గురించి ఆ చుట్టాల గురించి ఈ చుట్టాలు తిట్టుకోవడం, ఈ చుట్టాల గురించి. సో దిస్ రన్స్ అండ్ దిస్ కాజెస్ ఆల్ డిసీజెస్ టు అస్. ఇది ప్రాపర్ పెట్టేసుకోండి. In practice, clears the clogged channels and permits the entrance of the higher energies. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్యూరిఫై చేసుకుంటాం హయ్యర్ ఎనర్జీస్ వీటిలోకి రావడానికి ఇవన్నీ కూడా అడ్డులుగా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తొలగించుకున్న వాళ్ళు అవుతారు. చక్కగా అప్పుడు మీలోకి అలా ఒక ధార అలా ప్రవహించుతుంటుంది, అలా చక్కగా రీచ్ అవుతుంది. The emotional causes of disease and the mental attitudes which produce physical discomfort are at this particular time those which are the most prevalent. Mental attitudes which produce physical discomfort are most prevalent now. Mental discomforts చేత ఫిజికల్ ప్రాబ్లమ్స్ రావడం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువ. మనకి ఫిజికల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది అంటే డెఫినెట్గా మన ఒక మైండ్ వీఆర్ నాట్ కరెక్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. డైరెక్ట్గా తీసేసుకోండి. అది ఎక్కడ అదిగా సార్ మీరు దయచేసి మీ వరకు మీరు మొహమాట పడకండి. క్లియర్గా వెంటనే పెట్టేసుకోండి. ఎస్ నాకు ఈ జబ్బులు ఉన్నాయంటే నా మెంటల్ యాటిట్యూడ్ ఈ రకంగా ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోవాలంటే ఈ రకంగా చేసేసుకోవాలి. చక్కగా మీ సొల్యూషన్స్ ఆయన ఇచ్చేసాడు. చక్కగా రిసార్టిక్ సైకాలజీలో మెంటల్ యాటిట్యూడ్స్కి వీటికి చాలా సొల్యూషన్స్ ఇచ్చారు. వైట్ మ్యాజిక్లో మనకి ఆస్ట్రల్ ప్లేన్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పారు, మెంటల్ యూనిట్ని ఎలా సెట్ చేసుకోవాలో చెప్పారు, ఈథరిక్ బాడీని ఎలా సెట్ చేసుకోవాలో చెప్పారు. ఈ సొల్యూషన్స్ చక్కగా వాడేసుకుంటే మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం అనుభవించిన వాళ్ళం అవుతాం. When they are persisted in over a long period of time and are carried over from life to life, they cause the more violent aspects of the conditions referred to above, and from them serious and destructive diseases can emerge. ఇవి ఇందాక చెప్పాము మనం 21 years అయ్యేకి ఈ సెంటర్స్ ఏ కండిషన్లోకి వచ్చి ఆ కండిషన్లోకి వస్తాయని చెప్పారు కదా. సో వీడు ఇంతకుముందు దేహం వదిలేసేవాడికి ఏ భావములతో అయితే ఉన్నాడో ఆ రకంగా డిస్టర్బెన్స్ అంటున్నది ఆ 7 సెంటర్స్లో ఉంటూ ఉంటుంది. వీడు మళ్ళా ధ్యానం తీసుకునేవాడికి ఆ 7 సెంటర్స్ వీడు ఎక్కడైతే వీడు మార్చ్ 31కి అప్పు ఎంతవరకు కట్టి వాడు ఆగాడో నెక్స్ట్ పేజ్ ఏప్రిల్ 1 రాసి వాడు ఆ అప్పు బాబు నువ్వు ఇంత బ్యాంక్కి కట్టాలని రాస్తాడు. మళ్ళీ అవే 7 సెంటర్స్ తోటి వీడు మళ్ళీ దేహాన్ని దాల్చుతాడు. ఎథరిక్ బాడీ
అదే లెవెల్ ఆఫ్ ఎథరిక్ బాడీ వీడికి వస్తుంది. ఆ సెంటర్స్లో కరెక్ట్గా బాబు ఇక్కడ ఆగాను నాయన అంటున్నది ఆయన అక్కడ వీడికి స్టార్ట్ అవుతుంది. సో జబ్బులు అనేటువంటి కొందరికి అందుకు నుంచి పుట్టగానే కొందరికి జబ్బులు వస్తాయి, కొందరికి ఈ పెరగడంలో జబ్బులు వచ్చేస్తాయి, కొందరికి వాడికి అంతా లైఫ్ స్టైల్ బాగానే ఉన్న జబ్బులు వచ్చేస్తాయి. ఏంటిది అర్థం కాదు. ఎందుకు వచ్చేసిన జబ్బులు అంటే ఏం లేదు, పూర్వక జన్మలో నువ్వు చేసుకున్నటువంటి విషయం అయినా ఎక్కడ మొహమాట పడకు, చక్కగా దాన్ని ఈ జన్మలో నువ్వు సెట్ చేసుకో, చక్కగా నీకు ఈ జన్మలో కొంతవరకు డిసీజెస్ తగ్గిపోతాయి, నెక్స్ట్ జన్మలో మళ్ళీ బాడీ తీసుకుంటే నీకు చాలా ఫ్రెష్ బాడీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టేసుకోండి అంతే, ఎక్కడ మొహమాట పడి ఉపయోగం లేదు మనం. When they are persisted in over a long period of time and are carried over from life to life, they cause due to more violent aspects of the condition referred to above, and from them serious and destructive diseases can emerge, necessitating, for instance, the removal of the gallbladder or those operations incident in the to the appearance of chronic gastritis. సో గాల్ బ్లాడర్ రిమూవల్ కానీ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కానీ ఇవన్నీ ఏమిటంటే వీడి యొక్క మానసిక కక్షకి ఏర్పడినటువంటి శారీరక రుగ్మతలు. ఇది మీరు తీసుకోవాలి. అదర్ డిసీజెస్ గ్రో ఫ్రమ్ ఏ కాన్స్టెంట్ pandering to the desired nature through sexual diseases. Those sexual diseases come under another category. It has be it can be seen from the above how desirable it is that the true healer should combine in himself not only a measure of esoteric knowledge, but until he is and initiate something of psychology, something of the work of a magnetic healer, and also be a trained medical man or surgeon. సో వీడికి నాలెడ్జ్ అంతా అవసరం వాడికి. ఒక హీలర్గా వీడు తయారవ్వాలి అంటే వీడికి ఎసోటరిక్ నాలెడ్జ్ చాలా అవసరం. అంటే పేషెంట్కి మనం మంది ఇచ్చేసి పంపించేసాం, నో, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. దానివల్ల జబ్బులు తగ్గవు. ఊరిని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అంత అంత ఇదిగా తగ్గవు. ఎందుకంటే వీడు భావాల్లో మార్పు తీసుకురావాలి మనం. అది దీని గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శృణమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.